గతంలో తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్లను 35,000 కోట్లతో నిర్మించుకున్నామని అన్నారు మంత్రి ఉత్తమ్. కానీ ప్రాజెక్టు కట్టే పనిలో ఉండగా ప్రభుత్వం మారిందన్నారు. బీఆర్ఎస్ తమ ప్లాన్ మార్చేసి ప్రాజెక్టు లొకేషన్ మార్చిందని అన్నారు. కాళేశ్వరంపై ప్రారంభం నుంచే తమకు అనుమానాలున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 80,000 కోట్లు సిడబ్ల్యూసీ అప్రూవ్డ్ కాస్ట్ ఉందన్నారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలను పార్లమెంట్లో వ్యక్తం చేశామన్నారు. ప్రజాధనంతో కట్టిన ఈ ప్రాజెక్టు డ్యామేజ్ కావడం బాధాకరమన్నారు మంత్రి ఉత్తమ్. 38,000 కోట్లకి 16 లక్షల ఎకరాలకి మరి ఆయకట్టు కోసం ఆ ప్రాజెక్టు నిర్మాణం తలపెడితే ఆ తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 80,000 కోట్లది 80,000 కోట్లు సిడబ్ల్యూసి అప్రూవ్డ్ కాస్టు. దీని కింద అప్పుడు 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఉంటే ఇక్కడ 18 లక్షల ఎకరాల ఆయకట్టుకి దీనికి అదనంగా కొంత స్టెబిలైజేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి కింద నిజాం సాగర్ కింద స్టెబిలైజేషన్ ఆయకట్టు కింద ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు. మరి ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుండి కూడా మాకైతే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై, ఈ ప్రాజెక్టు వయబిలిటీపై, ఈ ప్రాజెక్టు యొక్క నిర్మిస్తున్న తీరుపై ఆనాటి మేము ప్రతిపక్షంలో ఉండి నేను పార్లమెంట్లో, అసెంబ్లీలో మన మిత్రులందరూ కూడా చాలా సందేహాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. అమూల్యమైన ప్రజా డబ్బుతో కట్టిన ఈ ప్రాజెక్టు కొంత డ్యామేజ్ కావడం ఇది చాలా బాధాకరమైన విషయం.